right? Let us start this part. Last class we have discussed regarding JDBC. JDBC means Java Database Connectivity. And coming to Java Database Connectivity, step by step, interacting, step by step from Java application to database. It is called as JDBC. We have discussed regarding driver. So let us say interface between DB and Java. 4 types of interfaces are there. So 4 types of drivers are there. Driver is a class present in com.mysql.cj.jdbc.driver package. And this package is present in MySQL connector. ఈ ప్యాకేజ్ ఉంటుందా MySQL connector లో ఉంది. We have to copy that MySQL connector particular XML package copy చేసి dependency copy చేసి com.xml లో paste చేస్తాం. రైట్. తర్వాత సో we have understood 4 types అన్నా కదా. 4 types లో ఫస్ట్ అండ్ సెకండ్ టైప్ ఏమో స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ యూస్ చేస్తారు. థర్డ్ ఏమో వెబ్ అప్లికేషన్స్, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ యూస్ చేస్తారు. ఫోర్త్ ప్యూర్ జావా డ్రైవర్ అన్ని టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ కి యూస్ చేసుకోవచ్చు. అందుకని మనం ఏం యూస్ చేస్తాం, ఫోర్త్ డ్రైవర్ యూస్ చేస్తాం. అండ్ ఫోర్త్ డ్రైవర్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లాట్ఫామ్, అంటే మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ కే కాదు అన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి యూస్ చేయొచ్చు. అందుకని మనం టైప్ 4 డ్రైవర్ యూస్ చేస్తాం. జావా ప్రోగ్రామ్ డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలంటే నియర్లీ 5 స్టెప్స్ ఉన్నాయి. ఈ 5 స్టెప్స్ లో 4 స్టెప్స్ బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే ఏంటి, రిపీటబుల్ కోడ్. సో ఈ 5 స్టెప్స్ ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ వచ్చి లోడ్ అండ్ రిజిస్టర్ ద డ్రైవర్ లోడ్ ఎలా చేస్తారు, క్లాస్ డాట్ ఫర్ నేమ్ యూస్ చేసి దే ఆర్ గోయింగ్ రైట్ com.mysql.cj.jdbc.driver అని రాస్తాను. రైట్. ఆఫ్టర్ దట్ క్లాస్ డాట్ ఫర్ నేమ్ తర్వాత ఐ విల్ జస్ట్ గో విత్ ఇది లోడింగ్ కదా. సెకండ్ ఏంటి అంటే ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ జావా అప్లికేషన్ అండ్ డేటాబేస్. ఇది ఎలా చేస్తారంటే, లెట్ us say డ్రైవర్ మేనేజర్ అనే రిటర్న్ టైప్ ఉంటాడు. డాట్ గెట్ కనెక్షన్ ఆఫ్ అనే మెథడ్ లో లెట్ us say we are passing URL, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రూట్. సో ఇక్కడ మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, దీని రిటర్న్ టైప్ కూడా కనెక్షనే. రైట్. నౌ ఇఫ్ యూ సీ URL అంటే ఏంటంటే, సో కెన్ ఐ సే ఇట్ యాస్ JDBC అనే అప్లికేషన్ అనే టెక్నాలజీ యూస్ చేస్తాను. తర్వాత JDBC అనే టెక్నాలజీ యూస్ చేస్తాను. తర్వాత MySQL అనే డేటాబేస్ యూస్ చేస్తున్నాను. తర్వాత ఈ డేటాబేస్ ఎక్కడ స్టోర్ అయింది, లోకల్ హోస్ట్ అంటే మన సిస్టమ్ లోనే ఉంది. ఏ పోర్ట్ నంబర్ లో ఉంది, 3306 లో. డేటాబేస్ నేమ్ వచ్చి స్టూడెంట్ అనే డేటాబేస్ లో పెట్టాను. రైట్. థర్డ్ స్టెప్ వచ్చి సో ఐదర్ యూజ్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఆర్ కాలబుల్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే, స్టేట్మెంట్ ఎప్పుడు యూస్ చేస్తారంటే నార్మల్ స్టాటిక్ అప్లికేషన్స్ అండ్ సింగిల్ టైం యూస్ చేయాలి. అందుకని ప్రిపేర్ స్టేట్మెంట్ ఎందుకు యూస్ చేస్తారు, ప్రిపేర్ స్టేట్మెంట్ కెన్ ఐ సే సో రియల్ టైంలో డైనమిక్ అప్లికేషన్స్ కోసం డైనమిక్ డేటా కోసం స్పెసిఫై చేస్తాం. మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎగ్జిక్యూటెడ్. రైట్. కాలబుల్ స్టేట్మెంట్ ఎందుకు యూస్ చేస్తామంటే, కాలబుల్ స్టేట్మెంట్ ఎందుకు యూస్ చేస్తామంటే, మెయిన్గా కాలబుల్ స్టేట్మెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొసీజర్స్. అంటే మల్టిపుల్ క్వైరీస్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కాలబుల్ స్టేట్మెంట్ యూస్ చేస్తాం. ఇవి 3 స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ ఏంటి, 3 స్టెప్స్. ఈ 3 స్టెప్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకొక 2 స్టెప్స్ ఉన్నాయి. ఆ 2 స్టెప్స్ ఏంటి అంటే, కెన్ ఐ సే లోడ్ అండ్ రిజిస్టర్ డ్రైవర్ తర్వాత విల్ గో ఫర్ స్టెప్ 4, రైట్ అండ్ ఎగ్జిక్యూట్ SQL queries. SQL queries ని రాసి ఎగ్జిక్యూట్ చేయడం. రైట్ అండ్ ఎగ్జిక్యూట్ SQL queries అంటే నేనేం చేస్తానంటే, ఇక్కడ there are 2 types of queries, select and
నాన్ సెలెక్ట్ క్వరీస్. సెలెక్ట్ క్వరీ అయితే కనుక ఏం రాయాలి, ఎగ్జిక్యూట్ క్వరీ అనే మెథడ్. నాన్ సెలెక్ట్ క్వరీ అయితే ఎగ్జిక్యూట్ అప్డేట్ అనే మెథడ్ అవునా కదా. దీని రిటర్న్ టైప్ వచ్చి రిజల్ట్ సెట్. దీని రిటర్న్ టైప్ వచ్చి కెన్ ఐ సే ఇంటీజర్. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంది విచ్ ఈస్ ఎగ్జిక్యూట్ అనే మెథడ్. ఆ ఎగ్జిక్యూషన్ అనే మెథడ్ ఏది యూజ్ చేస్తామో తెలియదు అన్నప్పుడు యూజ్ చేస్తాం. నేను పీపీటీలో పెట్టాను, ఒకసారి చూడండి. ఈ స్టెప్ మాత్రమే యూనిక్ గా ఉంటుంది, మిగతా అన్ని స్టెప్స్ సేమ్ ఉంటాయి. ఇది ఒక్కటి మాత్రమే యూనిక్ గా ఉంటుంది. మిగతా అన్ని స్టెప్స్ ఏంటి? ఫిఫ్త్ స్టెప్ ఏంటి? క్లోజ్ కనెక్షన్స్. లెట్ us say క్లోజ్ ద రీసోర్సెస్. రైట్, ఇలా రాస్తాను అనమాట. సో మీరు ఇప్పుడు చూస్తే కనుక ఇఫ్ వీ హ్యావ్ రిటన్ ఇన్ దిస్ వే, ఇలా రాసాం కదా. ఈవెన్ ఇఫ్ యూ సీ దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్ 5 స్టెప్స్ రాసాం. Now let us execute this part. Let me open Spring Tools. Right, let me close everything. సో నేను మీకు టాస్క్ ఇచ్చాను, ఏంటి? యూజర్ ఫామ్స్ అనే టాస్క్ ఇచ్చాను. ఆ ఫామ్ కంప్లీట్ చేద్దాం. ఇవాళ సెలెక్ట్ ఆపరేషన్ గురించి మాట్లాడతాను. బట్ సెలెక్ట్ ఆపరేషన్ లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ మొత్తం చూపించను. చిన్న ప్రాబ్లం ఉంది అక్కడ. అంటే నేను చెప్తే మళ్ళీ మీకు కాంప్లికేట్ అవుతుంది. సెలెక్ట్ ఆపరేషన్ చేస్తాను, నేను సెలెక్ట్ బై ఐడి చేస్తాను. అంటే ఏంటి? ఫైండ్ బై ఐడి చేస్తాను. ఫైండ్ బై ఐడి అంటే ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ రోల్ నెంబర్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ చేయకూడదని ఒక రీజన్ ఉంది. ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. అండర్స్టాండ్? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫైల్ న్యూ లెట్ us say స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్. రైట్, సో ఎంబీసీ కాదు, లెట్ us say JDBC 2 అని రాస్తాను. సో ఇక్కడ ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. సో ఐఎమ్ గోయింగ్ టు గో ఫర్ MySQL డ్రైవర్, స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్, స్ప్రింగ్ వెబ్ అండ్ లాంబాక్ ఎందుకు యూస్ చేస్తారు చెప్పాను, గుర్తుందా మీకు? లాంబాక్ ఎందుకంటే మీరు ఒక పోజో క్లాస్ రాసినప్పుడు ఎవ్రీ టైం సెటర్స్ అండ్ గెటర్స్ రాయాల్సి వస్తుంది, 2 స్ట్రింగ్ మెథడ్ రాయాల్సి వస్తుంది. కానీ లాంబాక్ యూస్ చేస్తే అవేమీ రాయక్కర్లేదు, డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు. సో వీడియో చూసారా? వీడియోలో ఏముంది? క్లియర్ గా ఎర్రర్ వస్తే కూడా ఎలా వర్కౌట్ చేయాలో చెప్పాను, గుర్తుందా? రైట్, సో క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, లాంబాక్ ఇప్పుడు యూస్ చేయలేను బికాస్ @data అనే ఒక యానోటేషన్ యూస్ చేయాల్సి వస్తుంది. విల్ డూ అంతే, నార్మల్ గా రాసేద్దాం. JDBC ఓపెన్ చేస్తాను. ఫస్ట్ MVC ఆల్రెడీ చేసేద్దామా? ఇదిగోండి, దిస్ ఇస్ అవర్ అప్లికేషన్, JDBC 2 అప్లికేషన్. సో దిస్ ఇస్ అవర్ వాట్ ప్యాకేజ్? బేస్ ప్యాకేజ్. నౌ ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేయాలి? కంట్రోలర్, సర్వీస్, రిపాజిటరీ అండ్ పోజో క్లాస్. 4 క్లాసెస్ క్రియేట్ చేయాలి. రైట్, సో రైట్ క్లిక్, న్యూ క్లాస్. Let us say dot controller. What about Gayatri? What about other people? So what about Yasin? వాళ్ళందరూ ఏమైపోయారు? యాసిన్, భరత్. Let us say student controller. Okay, controller అంటే స్టూడెంట్ కాదు, యూజర్ కంట్రోలర్ అంటాము. యూజర్ కంట్రోలర్. Right now, so we will go for new class, which is model package, which is Pojo class. Model package, which is user class. Now I will create one more class, controller tarvata service, let us say user service. After that service tarvata repository, let us say user repository. అన్ని క్లాసెస్ క్రియేట్ చేశాను కదా, ఒక చిన్న చేంజ్ చెప్తాను. ఏంటి అంటే ఎంబీసీ ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలంటే జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. com.coding hub is my మెయిన్ ప్యాకేజ్. దీంట్లో ఏముంది? main.java ఉంది అనుకోండి. ఏముంది? main.java ఉంది. ఇప్పుడు నేను కంట్రోలర్ క్రియేట్ చేయాలంటే com.coding hub .controller అని యూజ్ చేస్తాను. కంట్రోలర్ అని రాసి let us say user controller .java.
అలాగే కామ్ డాట్ కోడింగ్ హబ్, లెటర్స్ ఇక్కడ రాద్దాం, ఫస్ట్ పోజో క్లాస్ రాసేద్దాం, లేకపోతే కామ్ డాట్ కోడింగ్ హబ్ డాట్ లెటర్స్ మోడల్ విచ్ ఈస్ యూజర్ డాట్ జావా. ఓకే, తర్వాత కామ్ డాట్ కోడింగ్ హబ్ డాట్ సర్వీస్. ఇక్కడ నుంచి సర్వీస్ ఎలా ఉంటుంది చెప్పనా, సర్వీస్ లో ఇక్కడ నుంచి ఒక ఇంటర్ఫేస్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు దాకా ఏం క్రియేట్ చేస్తాం, ఓన్లీ ఒక క్లాస్ ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఏం క్రియేట్ చేస్తాం, ఒక ఇంటర్ఫేస్ ఒక క్లాస్. సో దానికి ఏమంటారంటే యూజర్ సర్వీస్ అని డాట్ జావా. ఇదేంటి అంటే ఇట్స్ ఇంటర్ఫేస్. ఇక్కడ యూజర్ సర్వీస్ IMPL డాట్ జావా, ఇదేంటిది ఇంప్లిమెంటేషన్ క్లాస్. IMPL క్లాస్ ఇది ఇంప్లిమెంటేషన్ క్లాస్, ఇది ఇంప్లిమెంటేషన్ క్లాస్. దీని తర్వాత కామ్ డాట్ కోడింగ్ హబ్ డాట్ what is that, repository. Let us say user repo dot java. ఇప్పుడు ఇలా స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. స్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఓన్లీ వన్ చేంజ్ ఏంటి, సర్వీస్ లో ఇంటర్ఫేస్ స్పెసిఫై చేస్తాను, రైట్. సో ఇప్పుడు ఇదే పర్టికులర్ హైరార్కీని మనం క్రియేట్ చేద్దాం. సేమ్ హైరార్కీ విల్ క్రియేట్, right, same hierarchy we will create. Now if you see ఇది repository అంటే @repository control shift O, let us say user service @service, లేదు సర్వీస్ ఇద్దాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ యానోటేషన్స్ ఎప్పుడైనా సరే బెటర్ గివ్ ఇట్ టు క్లాసెస్ కి మాత్రమే యానోటేషన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ యూజర్ సర్వీస్ let us say IMPL అంటారు నేను క్లాస్ ని. సరే యూజర్ సర్వీస్ IMPL, ఎస్ యూజర్ సర్వీస్ IMPL, రీనేమ్ ఫైల్ టు యూజర్ సర్వీస్. ఓకే, IMPL. ఇప్పుడు ఇది ఎవరిని ఇంప్లిమెంట్ చేయాలి చెప్పండి నాకు, ఎవరిని ఇంప్లిమెంట్ చేయాలి, యూజర్ సర్వీస్ ఇజే. సో ఇక్కడ ఇప్పుడు యూజర్ సర్వీస్ క్రియేట్ ఇంటర్ఫేస్, యూజర్ సర్వీస్ క్రియేట్ అయిపోయిందా, ఇప్పుడు చెప్పండి. సో ఈ యూజర్ సర్వీస్ నాకు చెప్పండి, యానోటేషన్ ఎక్కడ రాశాను, క్లాసెస్ లోనే రాయాలి. సో నా ఇప్పుడు యూజర్ కంట్రోలర్ ఉన్నాడు. యూజర్ కంట్రోలర్ అంటే @REST కంట్రోలర్ అని రాశాను. కంట్రోల్ షిఫ్ట్ O అండ్ సేవ్ ఆల్ కొట్టాను. అన్ని పర్ఫెక్ట్ గా సెటిల్ అయినాయి, రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆటో వైరింగ్ చేద్దాం. @AutoWired. సో ప్రైవేట్ ఏం రాస్తాను, యూజర్ సర్వీస్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ యూజర్ సర్వీస్ అనేది ఏంటంటే ఇంటర్ఫేస్, అవునా కదా, ఇట్ ఈస్ ఏ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ నాకేం చేస్తుంది చెప్పండి నాకు. మీకు గుర్తుందా, ఒక ఇంటర్ఫేస్ ని మనం క్రియేట్ చేస్తే దాని IMPL క్లాస్ కి ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, గుర్తుందా. సో దాన్ని ఆటో వైరింగ్ అన్నాను. ఇక్కడ నేను క్రియేట్ చేసింది యూజర్ సర్వీస్ కి. యూజర్ సర్వీస్ అంటే ఎవరు, ఇట్స్ ఏ ఇంటర్ఫేస్. సో కంట్రోల్ షిఫ్ట్ O అన్నాను అండ్ యూజర్ సర్వీస్ ని లెట్ us say ఇంపోర్ట్ చేసేద్దాం. ఓకే, చేంజ్ టు యూజర్ సర్వీస్ స్పెల్లింగ్ అక్కడ తప్పు రాసినట్టున్నా నేను, సర్వీస్ స్పెల్లింగ్ ఇక్కడ కూడా మార్చేసాను. అండ్ ఇక్కడ API రాసేద్దాం. API ఏంటిది, ఏదో ఒక మ్యాపింగ్ మనం రాద్దాం. ఫస్ట్ కనెక్షన్స్ కంప్లీట్ చేసి రాద్దాము. యూజర్ తీసుకున్నాను, యూజర్ లో ఐ జస్ట్ టేక్ ద డేటా స్ట్రింగ్. ఫస్ట్ ఏం చెప్తాం అంటే int ID, యూజర్ ID. ఓకే, స్ట్రింగ్, సో యూజర్ నేమ్, ఆఫ్టర్ స్ట్రింగ్ ఈమెయిల్, స్ట్రింగ్ పాస్వర్డ్ అని రాశాను. రాసిన తర్వాత ఇక్కడ ఐ విల్ క్రియేట్ ఐదర్ సెట్టర్స్ అండ్ గెటర్స్ ఆర్ కన్స్ట్రక్టర్. లేదు సార్ నాకు ఇదేం వద్దు సార్ అనుకుంటే ఇక్కడ @data అని పెట్టండి, @data అని రాయండి. మీరు లాంబాక్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి, నేను లాంబాక్ ఇన్స్టాల్ చేయించిన కదా, గుర్తుందా లాంబాక్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తే @data అంటే చాలు. ఇప్పుడు ఏమవుద్ది, ఇది ఆటోమేటిక్ గా ఇవి క్రియేట్ అయిపోతాయి. ఈవెన్ స్ట్రింగ్ పాస్వర్డే కాదు, లెట్ us say స్ట్రింగ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా రాస్తాం. @data అనే తర్వాత ఇప్పుడు చూడండి, లెట్ us say ఇక్కడ యూజర్ సర్వీస్ IMPL లో కాదు, లెట్ us say here I have write @repository కదా, repository కంట్రోల్ షిఫ్ట్ O. యూజర్ సర్వీస్ IMPL లో ఆటో వైరింగ్ చేయాలి, అవునా కదా, ఆటో వైరింగ్ చేయాలి. @AutoWired ప్రైవేట్ ఏంటది
యూజర్ రెపాజిటరీ రెపో అని రాస్తాను. యూజర్ రెపాజిటరీ రెపో అని రాస్తాను. ఇప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఏపీ రాద్దాం, ఒక ఎండ్ పాయింట్ రాద్దాం. @పోస్ట్ మ్యాపింగ్ అని రాసి /సేవ్ అని రాస్తున్నాను. /సేవ్. ఇప్పుడు ఏం రాస్తాను? పబ్లిక్. ఇక్కడ నుంచి స్ట్రింగ్ కాదు, నేను ఏదైతే పోజో క్లాస్ ఇస్తానో అదే పోజో క్లాస్ రిటర్న్ టైప్ గా రావాలి. సో అందుకని ఇక్కడ రిటర్న్ టైప్ ఏం రాస్తానంటే యూజ్ అని రాస్తాను. యూజర్ సింగిల్ ఆబ్జెక్ట్ అంటే ఒక రో, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అంటే మల్టిపుల్ రోస్. చెప్పాను కదా నిన్న క్లాస్ లో. ఏం చెప్పాను? 100 రోస్ ఉన్నాయి అనుకోండి, ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఆ క్లాస్ కి? 100 ఆబ్జెక్ట్స్. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తే ఎన్ని రోస్ ఇన్సర్ట్ అవుతాయి? ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఇన్సర్ట్ చేస్తే ఎన్ని రోస్ ఇన్సర్ట్ అవుతాయి? 1 రో. అందుకని 1 యూజర్ ఆబ్జెక్ట్ కాబట్టి రిటర్న్ టైప్ ఏం రాశాను అక్కడ? యూజర్ అని రాశాను. లెట్ us say I'll just say it as save off అని రాసి ఈ ఇన్పుట్ ఎక్కడ నుంచి తీసుకుంటా? నేను పోస్ట్ మ్యాన్ నుంచి తీసుకుంటాను. ఇప్పుడు రిక్వెస్ట్ బాడీ యూజర్ గా పాస్ చేసి సో రిటర్న్. సో I'll just write it as service.saveoff అని యూజర్ ని పాస్ చేస్తాను. Ctrl+Shift+O అంటాను. సో అన్ని వచ్చేసినాయి అన్ని. కానీ సేవ్ మీద సర్వీస్ లో ఉందా? లేదు కదా. ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ చేద్దాం. యూజర్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా, నార్మల్ క్రియేట్ చేద్దాం. సార్ మన క్రియేట్ చేయమన్నారు కదా సార్ అంటే, ఇక్కడ నేను ఐ వాంట్ టు షో యూ సంథింగ్. ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే ఐ వాంట్ టు షో యూ సంథింగ్ యూ డాట్. ఇప్పుడు మీరు గమనిస్తే, ఇప్పుడు మీరు చూడండి, యూజర్ అనే క్లాస్ ఉంది. యూజర్ అనే క్లాస్ ని ఎలా హ్యాండిల్ చేశాను? Did I give any setters and deckers? Did I give any toString methods? అసలు దానికి సంబంధించిన ఇచ్చాల్సిన. కానీ చూడండి, ఈ యూజర్ కి నేను ఏమి ఇవ్వకపోయినా సరే, ఇప్పుడు ఈ యూజర్ ని నాకు చెక్ చేస్తాను అనమాట, అసలు వర్క్ అవుతుందా లేదా అని. యూ డాట్ అంటే ఇదిగోండి, అసలు గెట్ డిఓబి ఎలా వచ్చింది? గెట్ ఈమెయిల్, గెట్ ఐడి, గెట్ పాస్వర్డ్, గెట్ యూజర్ నేమ్ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పగలరా మీరు? ఎందుకు వచ్చినాయంటే అంటే మీరు రాసిన లాంగ్ వాక్ వల్ల మీరు రాసిన లాంగ్ వాక్ వర్క్ అవుతుందని చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి? జస్ట్ మీరు పోజో క్లాస్ రాసేసి జస్ట్ ఫీల్డ్స్ డిఫైన్ చేసి వదిలేసేయండి. ఇంకేం రాయదు. కానీ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డాట్ అంటే కనుక ఆటోమేటిక్గా సెక్షన్ గెటర్స్ ఆటోమేటిక్గా toString కదా వస్తుందంటే దెన్ 100% మీ లాంగ్ వాక్ ఏమైనట్టు వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయను. వై ఐ హావ్ టు క్రియేట్? నో, ఐ వోంట్ క్రియేట్. ఇప్పుడు ఈ సేవ్ అనే మెథడ్ ని యూజర్ సర్వీస్ లో పెట్టాను. యూజర్ సర్వీస్ లో పెట్టిన తర్వాత నౌ యూజర్ సర్వీస్ IMPL లో ఐ విల్ క్రియేట్ ఇట్. యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. ఓకేనా? యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్, రైట్? ఇప్పుడు చూడండి, రిటర్న్ repo dot save off అనే మెథడ్ రాసాను. అండ్ ఐఎమ్ పాసింగ్ యూజర్ యాజ్ ద ఇన్పుట్. సో ఇప్పుడు ఈ సేవ్ అనే మెథడ్ ఎక్కడ పెడతాను నేను? ఇప్పుడు ఐ విల్ రైట్ ఇట్ ఇన్ ద యూజర్ రిపాజిటరీ. ఇక్కడ JDBC కోడ్ రాసేస్తాను నేను. ఇక్కడ ఐ విల్ రైట్ ద JDBC కోడ్. ఓకే, సో కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఏంటి? క్లాస్ డాట్ ఫర్ నేమ్ ఆఫ్ అనేసి రాసి ఎక్కడి నుంచి వస్తుంది నాకు? com డాట్ mysql డాట్ cj డాట్ JDBC డాట్ రైట్. So it is saying something. So surround with try catch blocks అన్నాను right now. So let us say driver manager dot get connection of, let us say URL comma user name enti root comma root. Okay, now I'm writing it as connection con అని రాస్తాను. రైట్, Ctrl+Shift+O అంటాను, అన్ని వచ్చేస్తాయి. రైట్, URL మాత్రం నేను ఇవ్వాలి స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ URL ని యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని ఏం చేస్తానంటే ఐ విల్ రైట్ ఇన్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్. స్ట్రింగ్ URL is equal to URL ఏంటి JDBC అనే టెక్నాలజీ యూజ్ చేస్తున్నాను. MySQL అనే డేటాబేస్ యూజ్ చేస్తున్నాను. ఆ డేటాబేస్ ఎక్కడ స్టోర్ అయ్యింది? లోకల్ హోస్ట్ లో 3306 లో let us say demo అనే డేటాబేస్ లో ఉంది. అండ్ ఇక్కడ స్ట్రింగ్ యూజర్ నేమ్ is equal to root. ఆఫ్టర్ దట్ స్ట్రింగ్ పాస్వర్డ్ is equal to root అని రాస్తాను. సో ఇంకా ఇక్కడ ఐ జస్ట్ రైట్ ఇట్ యాస్, అంటే అన్ని యూజ్ చేసుకోవాలి, అందరూ యూజ్ చేసుకోవాలని అలా రాశాను అనమాట. అండ్ పాస్వర్డ్, అండర్స్టాండ్?
సో ఇప్పుడు యాడ్ ఎగ్జిస్టింగ్ క్లాస్, యాడ్ ఎక్సెప్షన్ టు ఎగ్జిస్టింగ్ క్లాస్, రైట్? నౌ డ్రైవర్ మేనేజర్ అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? కెన్ ఐ సే ఇట్ యాస్ స్టేట్మెంట్ యూస్ చేయాలి. ఏం యూస్ చేస్తాం మనం? ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూస్ చేస్తాం, రైట్? కెన్ ఐ సే ప్రిపేర్డ్ స్టేట్మెంట్ పిఎస్టి ఇస్ ఈక్వల్ టు కాన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ ఎస్క్యూఎల్ అని రాసా కదా, దీంట్లో ఐ రైట్ ఇట్ యాస్ ఇన్సర్ట్ ఇంటూ యూజర్ వాల్యూస్ అని లెట్ us say క్వశ్చన్ మార్క్ కామా క్వశ్చన్ మార్క్ కామా క్వశ్చన్ మార్క్ కామా క్వశ్చన్ మార్క్ అని రాస్తాను. ఎన్ని క్వశ్చన్ మార్క్స్ రాశాను? సో 4 క్వశ్చన్ మార్క్స్ రాస్తాను. 5 కావాలా? 4 ఏమైనా ఉంటున్నాయిగా, 5 ఉన్నాయి. 5 క్వశ్చన్ మార్క్ అని రాస్తాను, రైట్? 5 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ప్రిపేర్ స్టేట్మెంట్ అని రాస్తాను. ప్రిపేర్ స్టేట్మెంట్ లో లెట్ us say ఇంపోర్ట్ ప్రిపేర్ స్టేట్మెంట్, సేవ్ ఆల్ కొడదాం. ఓకే, సో ఇంపోర్ట్ ప్రిపేర్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రిపేర్ స్టేట్మెంట్ ని ఉన్న వాల్యూస్ ని సెట్ చేయాలి. సెట్ ఇంట్ ఆఫ్ 1 కామా, ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? ఇక్కడ గెటర్స్ తెచ్చుకోవాలి, డైరెక్ట్ గా వాల్యూస్ ఇవ్వకూడదు. ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? నాకు పోస్ట్ మ్యాన్ నుంచి వస్తాయి. సెటర్స్ అండ్ గెటర్స్ యూజర్ క్రియేట్ చేశానా? మరి ఎలా వస్తాయి ఇప్పుడు నాకు? @data లాంగ్ బాక్ వల్ల వస్తాయి. యూజర్ డాట్ గెట్ ఐడి ఆఫ్, అలాగే పిఎస్టి డాట్ సెట్ స్ట్రింగ్ ఆఫ్ 2 కామా లెట్ us say యూజర్ డాట్ గెట్ సెకండ్ ఏంటిది? సో గెట్ యూజర్ నేమ్ పిఎస్టి డాట్ సెట్ స్ట్రింగ్ ఆఫ్ 3 కామా యూజర్ డాట్ గెట్ ఈమెయిల్ ఆఫ్ పిఎస్టి డాట్ సెట్ స్ట్రింగ్ ఆఫ్ 4 కామా యూజర్ డాట్ గెట్ పాస్వర్డ్ ఆఫ్ పిఎస్టి డాట్ సెట్ స్ట్రింగ్ ఆఫ్ 5 కామా యూజర్ డాట్ గెట్ డేట్ ఆఫ్ బర్త్. అవునా కదా? సో రైట్, సో ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. అట్ లాస్ట్ పిఎస్టి డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ ఆఫ్ అని రాస్తాను. అప్డేట్ ఆఫ్ రిటర్న్ టైప్ ఏంటి? రోస్, నంబర్ ఆఫ్ రోస్ అన్నమాట. ఇనిషియల్ గా ఇంట్ రోస్ అనేది తీసుకొని 0 నేను ఇనిషియలైజ్ చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ ఐ జస్ట్ రైట్ ఇట్ యాస్ రోస్ ఇస్ ఈక్వల్ టు అని రాస్తాను. రాసిన తర్వాత ఐ జస్ట్ క్లోజ్ ద కనెక్షన్స్. లెట్ us say ఐ జస్ట్ సే ఇట్ యాస్ సో కాన్ డాట్ క్లోజ్ ఆఫ్ అంటాను, కాన్ డాట్ క్లోజ్ ఆఫ్ అంటాను. సో నార్మల్ గా చెప్పాలి అంటే ఫైనల్లీ బ్లాక్ లో ఇవన్నీ క్లోజ్ చేయాలి, కానీ నేను ఇక్కడే డిక్లేర్ చేశాను కాబట్టి బయట నేను క్లోజ్ చేస్తాను. నార్మల్ గా అయితే ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాము. ఇక్కడ మనం ఏం చేస్తాం? వి విల్ డిక్లేర్ కనెక్షన్ కాన్ ఈజ్ ఈక్వల్ టు నల్, ప్రిపేర్ స్టేట్మెంట్ పిఎస్టి ఈజ్ ఈక్వల్ టు నల్ అని రాసి అప్పుడు క్లోజ్. ఆర్ యు ష్యూర్ మీరు చెప్పేది కరెక్ట్ అయినా అంటే ఎస్, లెట్ మీ షో యూ. ఇదిగోండి ఇలా రాస్తాము. ఇనిషియల్ గా నల్ వాల్యూ పెట్టేశాను. అలాగే పిఎస్టి తర్వాత కనెక్షన్ కాన్ కూడా కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఐ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద కనెక్షన్ కాన్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని రాసేస్తాను. నల్ అని రాసి నౌ ఇది నాకు అక్కర్లేదు అండ్ ఇది కూడా నాకు అక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను? దీన్ని ఈ ఫైనల్లీ ఈ కాన్ డాట్ క్లోజ్ ని ఐ విల్ రైట్ ఇట్ ఇన్ ద విచ్ మెథడ్? ఫైనల్లీ అనే ఒక బ్లాక్ లో లెట్ us say I'll just say it as pst dot close of pst dot let us say close of. అలాగే ఇంకెవరు రాస్తాను? pst dot con dot close of అని రాస్తాను. ఇట్ సేయింగ్ సంథింగ్. ఇది మళ్ళీ సరౌండ్ విత్ ట్రై క్యాచ్ బ్లాక్ అంటుంది. సో సరౌండ్ చేసేయండి. అంటే ఇంకా ఎక్స్ట్రా కోడ్ నాకు ఏమవుతుంది, ఇంకా ఎక్స్ట్రా అయిపోతుంది అనమాట. అందుకని నేను ఏం చేశాను? ఐఎమ్ నాట్ రైటింగ్, అందుకని ఇలా రాయట్లేదు. అర్థమైందా? అందుకని నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? నేను అంటే నార్మల్గా అయితే ఇలా రాయాలి, ఎందుకంటే ఫైనల్లీ బ్లాక్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్లీన్ అప్ ఆపరేషన్, క్లోజ్ ద కనెక్షన్స్. నార్మల్గా అయితే ఇలా రాయాలి, కానీ ఇలా రాస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఐ జస్ట్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. నార్మల్ గా రాసేసి కాన్ డాట్ క్లోజ్ రాసేస్తాను. రాసిన తర్వాత ఐ జస్ట్ రిటర్న్ రోస్. రోస్ కాదు, ఐ హ్యావ్ టు రిటర్న్ యూజర్ రిటర్న్ చేయాలి. ఎవరిని? ఏ యూజర్ ని? స్మాల్ యూజర్ ని రిటర్న్ చేయాలి,
రైట్, అంతేనా? ఇప్పుడు నాకు ఏం రిటర్న్ అవుతుంది చెప్పండి. నాకు ఏదైతే ఆబ్జెక్ట్ ని మనం ఇన్సర్ట్ చేస్తామో అదే ఆబ్జెక్ట్ నాకు అవుట్పుట్ లో వస్తుంది. సార్ ఆర్ యూ షూర్? 100% షూర్. సో ఏదైనా చేంజ్ ఉందా, ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఏం చేద్దాం, వి విల్ సాల్వ్ ఇట్ డ్యూరింగ్ రన్ టైమ్ లో సాల్వ్ చేద్దాం. ఇప్పటికైతే ఒకసారి ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసేద్దాం. సో JDBC 2 లో రైట్ క్లిక్ రన్ యాస్ స్ప్రింగ్ బూట్ యాప్ అన్నాను. స్ప్రింగ్ బూట్ యాప్ అనగానే నౌ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అయ్యింది కదా. రైట్, ఇప్పుడు ఒకసారి విల్ గో టు పోస్ట్ మ్యాన్ లోకి వెళ్ళి పోస్ట్ మ్యాన్ లోకి వచ్చి, సో పోస్ట్ మ్యాన్ లోకి వచ్చి ఐ జస్ట్ డూ ఇట్. ఓకే, ఇక్కడ మనం వాల్యూస్ ఇచ్చేద్దామా, స్లాష్ సేవ్ కదా. అండ్ వాట్ టైప్ ఆఫ్ ఆపరేషన్ వీఆర్ గోయింగ్ టు గివ్, పోస్ట్ ఆపరేషన్. అండ్ గో టు బాడీలో రా JSON టైప్. సో ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్, ఐడి రాస్తున్నాను, ఐడి ఈజ్ ఈక్వల్ టు 102. ఆఫ్టర్ దట్ యూజర్ నేమా, ఏంటది యూజర్ నేమ్ అయినా, నెక్స్ట్ యూజర్ నేమ్ అయినా, యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్. Let us say I'll just write it as something. Let us say Pujita అని రాస్తున్నాను. And can I say email ID is equal to, let us say Pujita at gmail.com. After that password and 1 2 3 4. After that date of birth string లో ఇచ్చాను, నార్మల్ రాయదు. సో 13-12-2026 అని రాసాను. నౌ ఇదంతా ఏంటిది, స్టూడెంట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ వాల్యూస్ ఎక్కడికి వెళ్తాయి, సో ఈ పర్టికులర్ API రిక్వెస్ట్ వెళ్తే అది డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే యూజర్ కంట్రోలర్ లోకి వస్తుంది. కంట్రోలర్ లోకి వచ్చి అరే యూజర్ నువ్వు ఇలా తీసుకుంటున్నావు అని చెక్ చేసి ఈ వాల్యూస్ ఎక్కడికి వెళ్తాయి, నాకు సర్వీస్ లోకి వెళ్తాయి. సర్వీస్ లో నుంచి రిపాజిటరీలోకి వెళ్ళి, రిపాజిటరీలో ఏం జరుగుతుంది, నాకు ఒక ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అయ్యి, సో నాకు ఏం రిటర్న్ చేస్తుంది, నాకు యూజర్ ని రిటర్న్ చేస్తుంది, అవునా కదా. నా ఏదైతే ఇచ్చానో సెండ్ కొట్టంగానే, సో am I getting it or not? సో నాకేమైంది, యూజర్ అనేది ఎక్కడ స్టోర్ అయింది, నాకు డేటాబేస్ లో స్టోర్ అయింది. సో ఇది సేవ్ ఆపరేషన్. ఇట్ ఈస్ సేయింగ్ సంథింగ్, స్టిల్ సేయింగ్ సంథింగ్. ఏమంటుంది ఇది, ఇంకా డేటా వాల్యూ పూజిట ఫర్ కాలం డేట్ ఆఫ్ బర్త్. అంటే ఇది చిన్నగా కొంచెం కన్ఫ్యూజ్ అయింది యాక్చువల్గా. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కి పూజిత అని రాయదు కదా. ఏమండి, స్ట్రింగ్ ఇచ్చాను, ప్రాబ్లం ఏంటి? సార్ డేటాబేస్ లో ఇన్సర్ట్ అయిన ఇస్తావా? ఓకే, ఒకవేళ ఇక్కడ తప్పు చేసి ఉంటాం మనం. గెట్ యూజర్ ఐడి, గెట్ యూజర్ నేమ్, గెట్ ఈమెయిల్, గెట్ పాస్వర్డ్, గెట్ డేట్ ఆఫ్ బర్త్. సేమ్ గా ఉంది కదా, కరెక్ట్ గానే ఉంది కదా. డెమో అనే క్లాస్ లో ఎవరిని తీసుకుంటా, నేను యూజర్ అనే పర్సన్ తీసుకుంటాను. ఇన్సర్ట్ అవ్వలేదు. సార్ మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు యూజర్ నేమ్ కాకుండా యూ అని ఇద్దాం, ఇక్కడ పాస్వర్డ్ కాకుండా పి అని ఇద్దాం. మేబీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. యూ అండ్ పి, రైట్. దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ రైట్. ఐడి, యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్.
సార్ సేవ్ పెడతాను. సరే స్టాప్ చేద్దాం. స్టాప్ చేసి పాయింట్ ఏంటంటే ఏంటి చెప్పిన పాయింట్, we didn't create a did we create a టేబుల్ క్రియేట్ చేసామా? ఇదేంటంటే పాత టేబుల్ ఉంది, యూజర్ అనే టేబుల్ నా దగ్గర. ఏంటిది ఓల్డ్ టేబుల్ ఉంది, ఆ ఓల్డ్ టేబుల్ తీసుకుంటుంది ఇది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు ఐ హావ్ టు క్రియేట్ ఎ టేబుల్ హియర్, రైట్? దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం, అదే ప్రాబ్లం నాకు. అందుకనే ఇక్కడ డెమోలోకి వచ్చి టేబుల్స్ మీదకి వచ్చి క్రియేట్ టేబుల్ అని కొట్టి క్రియేట్ టేబుల్ లో ఐ జస్ట్ క్రియేట్ ఎ క్లాస్ యూజర్ అనే టేబుల్ క్రియేట్ చేద్దాం. మనకు ఉన్నవేంటి, ఐడి, ప్రైమరీ కీ, నాట్ నల్. ఆఫ్టర్ దట్ ఇంకా నార్మల్ అయిపోతుంది, ఇంకా అసలు ప్రాబ్లం ఏమి ఉండదు. యూజర్ నేమ్ varchar of 45. ఆఫ్టర్ దట్ ఈమెయిల్ ఐడి, సో నాట్ నల్. ఆఫ్టర్ దట్ పాస్వర్డ్ నాట్ నల్. అండ్ దెన్ అట్ లాస్ట్ ఏముంది, డేట్ ఆఫ్ బర్త్ varchar నాట్. ఇప్పుడు నాకు ఏమో తెలుసా, ఇదే ఇందాక ఎందుకు ఎర్ర వచ్చించారంటే, అరే ఇందాక నా ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ యూజర్ అనే టేబుల్ ఉంది, అది ఇదేమనుకుంటుంది, అదే యూజర్ టేబుల్ అనుకుంటుంది. కానీ ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. రైట్ క్లిక్, రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ యాప్ అందాం. రైట్, ఒకసారి ఇప్పుడు సేవ్ చూడండి, పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ లేదో చూడండి. కింద ఒకసారి ఇక్కడ చూద్దాం, ఒకసారి యూజర్ టేబుల్ చూద్దాం, ఒకసారి యూజర్ టేబుల్ ని. సో రైట్ క్లిక్, క్లోజ్ ఆల్. ఒకసారి యూజర్ టేబుల్లోకి వెళ్దాం, డెమోలో యూజర్ టేబుల్ ఇన్సర్ట్ అయిందా? సో ఇప్పుడు ఇంకా మీకు కావాలంటే యూ కెన్ ఇన్సర్ట్ లెట్ us say 103. I'll just say pravina@gmail.com and then date of birth, and then click on send. Inserted. And 104, let's say something right. And 105, let us say I have written right. 106, say enough, right? Let us say at last we will go for సున్నా. అంటే కొన్ని ఎక్కువ రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను కావాలని, నేను డిలీట్ చేద్దాం అనుకున్నా రికార్డ్స్, నేను తర్వాత డిలీట్ చేస్తా కదా. అట్ లాస్ట్ ఏం రాయొచ్చు, సో హర్ నేమ్ ఈజ్ ఏ, సో రియలీ నైస్ నేమ్, రైట్? సో అన్ని ఇన్సర్ట్ అయిపోయినాయి. సో ఇఫ్ యూ సీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ అంటే ఐ గెటింగ్ ఎవ్రీథింగ్. ఏ కూడా ఇన్సర్ట్ చేశాం కదా, ఏ ఎందుకు అవ్వలేదు? రైట్, ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్, సరే అలా ఉంచండి. రైట్, డన్. ఇప్పుడు ఇదేంటంటే పోస్ట్ ఆపరేషన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే 107 ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు అది అవ్వలేదు అంటుంది. ఏం చేద్దాం, సెకండ్ ఏపీఐ రాద్దాం. సెకండ్ ఏపీఐ ఏంటి అంటే పోస్ట్ మ్యాపింగ్ కాదు, నేనేం చేద్దాం అనుకుంటానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ వేర్ సో అండ్ సో ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని రాయాలి. దీన్ని గెట్ మ్యాపింగ్ అంటాను. గెట్ మ్యాపింగ్ అని స్లాష్ లెట్ us say ఫైండ్ బై ఐడి అని రాస్తాను. ఫైండ్ బై ఐడి స్లాష్, లేకపోతే స్లాష్ ఐడి అని రాసేస్తాను డైరెక్ట్ గా. ఐడి ఇప్పుడు ఏం రాస్తాను, పబ్లిక్ యూజర్ అంటే సింగిల్ లోనే వస్తుంది ఫైండ్ బై ఐడి చేస్తే. లెట్ us say ఫైండ్ బై ఐడి ఆఫ్, సో ఓన్లీ వేరియబుల్ ఇస్తే ఏం తీసుకోని చెప్పాను, పాత్ వేరియబుల్ ఏం రాయాలి, ఇంట్ ఐడి అని రాస్తాను. నౌ రిటర్న్ సర్వీస్ డాట్ ఏం రాయాలి, ఫైండ్ బై ఐడి ఆఫ్ ఐడి అని రాస్తాను. కంట్రోల్ షిఫ్ట్ ఓ,
అన్ని వచ్చేస్తాయి, ఫైండ్ బై ఐడి మాత్రమే రాదు. సో క్రియేట్ మెథడ్ అన్నాను. సో నా ఇదే మెథడ్ ఎక్కడ రాసుకోవాలి, సర్వీస్ ఎంపీఎల్ లో రాయాలి. అండ్ యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అంటాను. లెట్ us say now find by id అప్పుడు రిటర్న్ repo dot find by id of id అని రాసిస్తాను. కంట్రోల్ షిఫ్ట్ ఓ అంటాను. సో అన్ని వచ్చేస్తాయి. ఫైండ్ బై ఐడి మెథడ్ నేను ఎక్కడ రాస్తాను ఇప్పుడు, నేను ఐ విల్ రైట్ ఇట్ ఇన్ ద దిస్ పార్ట్. ఇక్కడ మాత్రం ఏం రాసుకోవాలి ఇప్పుడు నేను, ఐ హావ్ టు రైట్ వాట్ ఐ హావ్ టు రైట్. సో ఇక్కడ ఏదైతే రాస్తానో అది రాస్తాను, ఫస్ట్ కాపీ చేస్తాను, రైట్. సో కాపీడ్ ఇట్ అండ్ పేస్టెడ్ ఇట్. పేస్ట్ చేసిన తర్వాత ఈ రోజు అక్కర్లేదు నాకు. సో ఇక్కడ నేనేం చేస్తానంటే, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇన్సర్ట్ ఆపరేషన్ ఏం చేస్తాను ఇప్పుడు నేను, సెలెక్ట్ ఆపరేషన్ రాయినా, can write select operation, select star from user where id is equal to question. సో నేను యూజర్ ఐడి అంటున్నా కాబట్టి ఓన్లీ ఫస్ట్ మాత్రమే పెడుతున్నాను, ఈవెన్ ఇది కూడా రాయట్లేదు, జస్ట్ ఐడి అనేదాన్ని నేను స్పెసిఫై చేస్తాను. అండ్ ఇది చెప్పండి నాకు, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ దిస్ రైట్ నౌ, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ దిస్ రైట్ నౌ. ఎగ్జిక్యూట్ అప్డేట్ రాయాలా, ఎగ్జిక్యూట్ క్వరీ రాయాలా, ఎగ్జిక్యూట్ క్వరీ రాయాలి. దీని రిటర్న్ టైప్ ఏంటంటే రిజల్ట్ సెట్ అనమాట. దీని రిటర్న్ టైప్ ఏంటి, రిజల్ట్ సెట్ ఆర్ఎస్. ఇది మాత్రమే కొత్తగా ఉంది, రిజల్ట్ సెట్ ఆర్ఎస్. అండ్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఐ రైట్ ఇట్ యాస్ ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ ఆఫ్ రాయాలి. నెక్స్ట్ ఆఫ్ రాయకపోతే వర్క్ అవ్వదు, నెక్స్ట్ ఆఫ్ పక్కా ఏం చేయాలి, రాయాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ ఆఫ్ రాశాను కదా, ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ ఆఫ్ ని రాసిన తర్వాత ఓకే ఐ జస్ట్ రైట్. నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది చెప్పండి, నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది, నాకు నార్మల్గా ఒక రోల్ నెంబర్ వస్తుంది, అవునా కదా. ఆ రోల్ నెంబర్ని నేను ఎలా గెట్ చేస్తానంటే, ఫస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రాస్తున్నాను. డోంట్ వరీ, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇప్పుడు చెప్పండి రిజల్ట్ సెట్ అంటే ఏంటి తెలుసా, డేటాబేస్ లో ఉన్న టేబుల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు డేటాబేస్ లో ఉన్న టేబుల్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఆర్ఎస్ డాట్ గెట్ అనేది యూజ్ చేస్తాను. ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్ ఆఫ్ 1 అన్నా అనుకోండి, నాకు ఆ ఐడి వస్తుంది. తర్వాత ప్లస్ డబుల్ కోట్స్ ప్లస్ ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 2 ప్లస్ డబుల్ కోట్స్ ప్లస్ ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 3. ఓకే, సో అలాగే ఐ జస్ట్ రైట్ ఇట్ as గెట్ స్ట్రింగ్ ఆఫ్ 3 అయిన తర్వాత ఇక్కడ ఏం రాస్తాను, ఇక్కడ ప్లస్ అని రాసి డబుల్ కోట్స్ అని రాసి ప్లస్ ఇక్కడ రాస్తాను ప్లస్ ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 4 ప్లస్ డబుల్ కోట్స్ ప్లస్ ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 5 అని వస్తుంది. అంటే ఏంటి తెలుసా, ఇవన్నీ మన టేబుల్లో ఉన్న డేటా. మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే ఏమొస్తుంది చెప్పండి నాకు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే ఏమొస్తుంది నాకు, టేబుల్లో ఉన్న డేటా. సో ఇక్కడ జస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు ఆ అవుట్పుట్ నేను లెటర్స్ సే ఆ అవుట్పుట్ నేనేం చేస్తానంటే స్ట్రింగ్ వేలో రాస్తాను అనమాట. ఫస్ట్ లెటర్స్ సే స్ట్రింగ్ గా రాస్తాను అనమాట. ఎందుకు సార్ అనేసి మీరు అడగొచ్చు. ఫస్ట్ వాయిడ్ గా రాద్దాం, తర్వాత స్ట్రింగ్ గా రాసుకోవచ్చు. నేను మీకు అవుట్పుట్ చూపించి అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఇదిగోండి, వాట్ ఈస్ అవుట్పుట్, కెన్ ఐ సే వాయిడ్ టైప్ అని రాశాను. ఇక్కడ కూడా ఏం రాస్తాను, ఇక్కడ టైప్ లెటర్స్ సే వాయిడ్ టైప్. వాయిడ్ అంటే ఏమైనా వాల్యూ రిటర్న్ చేస్తా, ఏం చేయదు. సో రిపాజిటరీలో కూడా వాయిడ్ టైప్ రాస్తాను, తర్వాత యూజర్ సర్వీస్ లో కూడా లెటర్స్ సే వాయిడ్ టైప్ రాస్తాను. సేవ్ ఆల్ కొట్టిన తర్వాత సో రిటర్న్ సర్వీస్ అంటే ఇట్ ఈస్ సేయింగ్ ఆబ్జెక్ట్ టైప్ అంటాం. ఎందుకు ఆబ్జెక్ట్ టైప్ అక్కర్లే కదా, వాయిడ్ అని రాస్తాను కదా. యూజర్ రిపాజిటరీ కూడా వాయిడ్ అని రాసా కదా. డోంట్ నీడ్ ఏ కంట్రోలర్ రైట్ నౌ లైక్ దిస్. రైట్, path variable annotation.
వాయిడ్ అని పెట్టాను, ఏమైంది? That's what the problem is. That's what the problem is. Right? Now, ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ ఎక్కడ వస్తుంది చెప్పండి నాకు. అవుట్పుట్ ఎక్కడ వస్తుంది నాకు? అవుట్పుట్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు నాకు? ఈ ప్రోగ్రామ్ ప్రకారం అవుట్పుట్ ఎక్కడ రావాలి? కన్సోల్ స్క్రీన్ లో వస్తుంది. సో ఒకసారి ఇప్పుడు స్లాష్ సేవ్ కాదు, నాకు 105 అనే పర్సన్ కావాలి. ఏ టైప్ ఆఫ్ మెథడ్ యూస్ చేస్తాను నేను? గెట్ మెథడ్ యూస్ చేస్తాను. సెండ్ కొడతాను. సెండ్ కొడితే నాకు ఇక్కడ అవుట్పుట్ ఏం రాలేదు, కానీ ఇదిగోండి ఇక్కడ చూడండి అవుట్పుట్ వస్తుంది. వీణా@gmail.com. ఇప్పుడు ఇవన్నీ నాకు ఇలా అవుతుంది. నాకు ఎలా రావాలంటే అక్కడ రావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, ఇక్కడ స్ట్రింగ్ అని రిటర్న్ చేస్తాను. అంటే మొత్తం డేటా మొత్తం ఎలా మార్చేస్తాను నేను? స్ట్రింగ్ లోకి మార్చేస్తాను. రిటర్న్ సర్వీస్, తర్వాత సర్వీస్ ఐఎంపీలు కూడా ఏం చేస్తాను, ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రింగ్ రాస్తాను. స్ట్రింగ్ లెటర్స్ సే రిటర్న్ చేస్తాను ఇక్కడ రిటర్న్. అలాగే సర్వీస్ రిపాజిటరీలో కూడా ఏం రాస్తాను, ఇక్కడ సర్వీస్ యూజర్ సర్వీస్ లో కూడా రాయాలి. సో సారీ, సో స్ట్రింగ్ అని రాసేద్దాం. స్ట్రింగ్ అని రాసి యూజర్ రెపాజిటరీలో కూడా స్ట్రింగ్ అని రాసేస్తాను. స్ట్రింగ్ అని రాస్తున్నా కదా, ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని ఒక స్ట్రింగ్ అనే ఒక మెసేజ్ లో కలెక్ట్ చేస్తాను. ఈ వాల్యూస్ అన్ని ఎక్కడ కలెక్ట్ చేస్తాను? స్ట్రింగ్ అనే మెసేజ్ లో. స్ట్రింగ్ లెట్ us say స్ట్రింగ్ MSG is equal to డబుల్ కోట్స్ సెమీకోలన్. ఏం రాయాలి ఇక్కడ? ఏం రాస్తాను ఇప్పుడు నేను? MSG is equal to MSG ప్లస్ అని రాస్తాను, అవునా కదా? అట్ లాస్ట్ ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు నేను? రిటర్న్ MSG. రైట్? ఎనీ డౌట్స్ యూ హ్యావ్? సో సేవ్ ఆల్ కొట్టండి. సేవ్ ఆల్ కొడితే సో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఇట్ ఈస్ షోయింగ్ ఎన్ ఎర్రర్, సెమీకోలన్ పెట్టలేదు, పెట్టేశాను. రైట్? ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చి సేమ్ 105 కొడితే అవుట్పుట్ నాకు ఎక్కడ వస్తుంది? మెసేజ్ లో, అంటే స్ట్రింగ్ లో నేను చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ గా వచ్చేసింది 105. ఇప్పుడు నేను టూ మెథడ్స్ టూ యూఆర్ఏస్ రాస్తాను. ఫస్ట్ ఏంటి? పోస్ట్. సెకండ్ ఏంటి? గెట్. అంటే సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ అన్నా అనుకోండి. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ అంటే ఏమవుతుంది సార్? సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఎన్నో వస్తాయి? మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ కూడా ఇలా స్ట్రింగ్ లో సెర్చ్ చేయొచ్చు. అండ్ క్రియేట్ అవ్వచ్చు స్ట్రింగ్ లో చేయొచ్చు. దానికి లిస్ట్ యూస్ చేస్తాం. లిస్ట్ ఎందుకు సార్? ఎవ్రీ రో ఏంటి? ఎవ్రీ రో ఏంటి? ఒక ఆబ్జెక్ట్. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ చేశాను అనుకోండి లెటర్స్, అప్పుడు ఎలా ఉంటుంది అంటే, సో ఇప్పుడు నేను చెప్పొచ్చు కానీ కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు కాంప్లికేట్ అవ్వచ్చు. ఒక పని చేస్తాను చెప్పనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కూడా ఇదిగోండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎలా రాస్తానంటే, ఒకసారి జస్ట్ 1 minute, జస్ట్ మినిట్. @get mapping అంటాను. @get mapping స్లాష్ అని రాస్తాను. రైట్? సో పబ్లిక్ స్ట్రింగ్ ఫైండ్ ఆల్ ఆఫ్ అని రాస్తాను. ఓపెన్ బ్రేస్ క్లోజ్డ్ బ్రేస్. ఓకే, రిటర్న్ సర్వీస్ డాట్ ఫైండ్ ఆల్ ఆఫ్ అనే మెథడ్ రాసాను. ఈ ఫైండ్ ఆల్ ఆఫ్ అనే మెథడ్ ని లెట్ us say ఇక్కడ క్రియేట్ చేశాను. ఆటోమేటిక్ ఎక్కడ క్రియేట్ అవుద్ది? ఇక్కడ క్రియేట్ అవుతుంది ఫైండ్ ఆల్ అనే మెథడ్. రైట్? సో ఫైండ్ ఆల్ అనే మెథడ్ రాసినప్పుడు లెట్ us say రిటర్న్ repo డాట్ ఫైండ్ ఆల్ ఆఫ్ అనేసి రాశాను. ఇదే మెథడ్ ఎక్కడ రాయాలి ఇప్పుడు నేను? ఇదే మెథడ్ ఎక్కడ రాస్తాను నేను? రిపాజిటరీలో రాశాను. రిపాజిటరీ రాసిన తర్వాత ఈ రిపాజిటరీలో ఇప్పుడు సేమ్ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేద్దామా? సేమ్ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. అసలు మార్చని కూడా మార్చట్లేదు. సేమ్ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేశాను. స్ట్రింగ్ మెసేజ్ అయిన తర్వాత అసలు ఇక్కడ ఈ పర్టికులర్ థింగ్ ఉండదు. ఏంటిది అసలు? వేరే ఉంటుందా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ అంటారు అంతే. ఇప్పుడు నా చెప్పండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ అంటే ఎన్ని రోస్ వస్తాయి? మల్టిపుల్ రోస్ వస్తాయి. సో ఫస్ట్ టైం ఇది ఏంటంటే RS డాట్ నెక్స్ట్ ఆఫ్ అంటే ఏంటి తెలుసా? మీరు ఎప్పుడైతే RS డాట్ నెక్స్ట్ ఆఫ్ అంటారో లెట్ us say ఇది ఒక డేటాబేస్ ఉంది. ఈ డేటాబేస్ లో లెట్ us say ఈచ్ అండ్ ఎవ్రీ రో టేబుల్ ఉంది. రో 1, రో 2, రో 3, రో 4, రో 5, 6, 7 డేటాబేస్ లో ఉన్న టేబుల్ ని రిప్రజెంట్ చేసే పర్సన్ అంటే రిజల్ట్స్ అన్నమాట. ఎవరు? రిజల్ట్స్ రిప్రజెంట్స్ ద టేబుల్ దట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద డేటాబేస్.
అంటే అందుకని మీరు గమనిస్తే ఎగ్జిక్యూట్ క్వరీ రెండు టైప్ ఏంటి రిజల్ట్స్. ఎగ్జిక్యూట్ క్వరీ అనగానే నాకు డేటాబేస్ లో ఉన్న టేబుల్ యొక్క రెఫరెన్స్ వస్తుంది. ఏమొస్తుంది? డేటాబేస్ లో ఉన్న టేబుల్ యొక్క రెఫరెన్స్ ఆర్స్ ఫోల్డ్ చేస్తాం. ఇప్పుడు లెటర్స్ మనం ఎప్పుడైతే రిజల్ట్స్ క్రియేట్ చేస్తామో ఒక కర్సర్ అనేది క్రియేట్ అవుతుంది. ఏం క్రియేట్ అవుతుంది? కర్సర్. ఆ కర్సర్ ఏంటంటే ఫస్ట్ లో కన్నా ముందు ఉంటుంది. ఫస్ట్ లో కన్నా ముందు ఉంటుంది. ఇది చెక్ చేస్తుంది నెక్స్ట్ లో ఉందా లేదా చెక్ చేస్తుంది. నెక్స్ట్ లో ఉందా లేదా ఉందంటే ఇక్కడ వస్తుంది. ఒకవేళ మీరు ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ ఆఫ్ అనలేదు అనుకోండి, మీరు నెక్స్ట్ లో చెక్ చేస్తారు కదా, ఇప్పుడు రైట్ లో రో ఉందా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే ఈ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది కదా మనకి కలెక్షన్స్ లో వస్తుందా? అదే కాన్సెప్ట్. ఇక్కడ నెక్స్ట్ లో ఉందా లేదా? నెక్స్ట్ లో ఉందా లేదా? నెక్స్ట్ లో ఉంది. ఇలా ఎక్కడ ఫిట్ అవుతుంది? అన్ని రోజులు ఫిట్ అవుతుంది. నా కాంప్లిమెంట్ చెప్తా. ఆర్ఎస్ డాట్ టెక్స్ట్ ఆఫ్ అని ఎన్నిసార్లు అన్నా నేను ఒకసారి మాత్రమే ఉన్నా అంటే ఇక్కడ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిందా? అందుకనే మల్టిపుల్ టైమ్స్ అవ్వాలని చెప్పి ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ ఆఫ్ ని ఒక వైల్ లూప్ లో పెట్టేస్తాను. వైల్ లూప్ లో పెట్టేసి ఇదిగోండి, ఇప్పుడు ఎవ్రీ టైం ఎవరిని నేను స్టోర్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ ఆఫ్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి. ఫస్ట్ టైం ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ ఆఫ్ ఎగ్జిక్యూట్ అయితే ఏం చెప్పి చెప్పండి. ఫస్ట్ రో మెసేజ్ లోకి ఇన్సర్ట్ అవుతుంది. సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు, థర్డ్ టైం అంటే ఎవ్రీ టైం నాకు ఎగ్జిక్యూట్ అయినప్పుడల్లా, నాకు కొత్త రో వచ్చినప్పుడల్లా ఏం జరగాలి తెలుసా? స్లాష్ అని జరగాలి. స్లాష్ అంటే ఏంటి? న్యూ లైన్ లోకి వెళ్ళిపోవాలి. రైట్. సో ఇలా రాశాను. ఇంకేం మార్చాలి? డిడ్ ఐ చేంజ్ ఎనీథింగ్? నో, ఐ డెంట్ చేంజ్ ఎనీథింగ్. ఇంకేం మార్చక్కర్లేదు. మార్చకుండా సో గెట్ మెథడ్ మాత్రమే రాస్తున్నాను. గెట్ మెథడ్ మాత్రమే రాసి సెండ్ అని కొడితే ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ సేయింగ్ స్టాటిక్ రిసోర్స్ స్లాష్ ఈస్ నాట్ ఫౌండ్ అంటున్నాడు. ఒకసారి సేవ్ ఆల్ కొడదాము. సేవ్ ఆల్ కొట్టి యూజర్ కంట్రోలర్ లో ఇప్పుడు ఒకసారి సెండ్ కొడదాం. am I getting everything? అన్ని వస్తాయి రైట్. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఇప్పుడు అలాగే డిలీట్ చేయగలరా మీరు? అప్డేట్ చేయగలరా మీరు? అప్డేట్ చేయాలంటే ఇప్పటికీ అప్డేట్ అనేది డిఫికల్ట్ ఆపరేషన్. నాకు తెలియదు అప్డేట్ ఆపరేషన్ నార్మల్ కావాలంటే సింపుల్ అప్డేట్. ఒకసారి మీరు ఏం చేస్తారంటే నార్మల్ అప్డేట్ చేయండి, అంటే పార్షియల్ అప్డేట్ చేయండి. యూస్ చేయాలా ప్యాచ్ యూస్ చేయాలా? ప్యాచ్ అంటే పార్షియల్ అప్డేట్ అంటే నాకు లెటర్స్ ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ లో ఓన్లీ ఈమెయిల్ ఐడి మాత్రం తప్పు వేస్తారు అని అనుకోండి. అంటే రియల్ టైం ఎలా ఉంటుంది చెప్పండి. అప్డేట్ ఎలా ఉంటుంది రియల్ టైం? నువ్వు ఫేస్బుక్ లో అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫేస్బుక్ లో అప్డేట్ చేయాలంటే క్లియర్ ఓన్లీ ఈమెయిల్ ఐడి ఒకటే వస్తా అన్ని ఫీల్డ్స్ వస్తాయి. అప్డేట్ జరుగుతుంది, కంప్లీట్ అప్డేట్ జరుగుతుంది. రియల్ టైం ఏం జరుగుతుంది? కంప్లీట్ అప్డేట్ జరుగుతుంది. సో కంప్లీట్ అప్డేట్ జరుగుతుంది కాబట్టి దానికి డిఫరెంట్ మెకానిజం. అది నేను స్క్రీన్ బుక్ అండ్ స్క్రీన్ డేటా చెప్పి హాఫ్ లో స్క్రీన్ డేటా చెప్పి హాఫ్ క్లాస్ ఉంటుంది మిస్ అవ్వదు. ఇప్పుడు నేను మీకు 1 hour టైం ఇస్తాను, ఎగ్జిక్యూట్ చేయాలి గుర్తు చూడండి. సో ఏదో అప్లికేషన్ సింపుల్ అప్లికేషన్ ఏమవుతుంది సార్? నేను ఏదో చూస్తున్నాను, రెస్టారెంట్ లో హోటల్లో హాస్పిటల్లో ఇలాంటి చూసుకోండి. మీరు కరెక్ట్ ఆపరేషన్స్ చేయండి. ఇది కరెక్ట్ కంటెంట్ ఏంటి? క్రియేట్, అప్డేట్, డిలీట్ అండ్ రీడ్. కరెక్ట్. సో ఇప్పుడు ఈ కరెక్ట్ ఆపరేషన్స్ చేయండి. మీరు రెజ్యూమ్ ఎలా పెట్టాలంటే యూజింగ్ స్ప్రింగ్ డేటా జేపీఏ, యూజింగ్ స్ప్రింగ్ రెస్ట్ ఏపీఐ ప్లస్ JDBC I have done so and so project. This is a correct project పెట్టండి. ఇది పక్కా మెథడ్ చేయండి. ఇదేమంటారంటే సార్ రియాక్ట్ చేయలేదు సార్, నేను రియాక్ట్ మెంటల్లీ లేకపోతే కాంప్లెక్స్ అన్నారు. అసలు రియాక్ట్ సంబంధం లేదు. అదే జావా డెవలపర్ అంటే జావా డెవలపర్ పొజిషన్ పడింది. జావా డెవలపర్ పొజిషన్ పెడితే వాళ్ళు ఫుల్ స్టాక్ ఎక్స్పెక్ట్ చేయండి. నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్యాకెట్ ప్రాజెక్ట్స్ మీకు ఈ ప్యాకెట్ ప్రాజెక్ట్ కానీ ఇది కంప్లీట్ ప్రాజెక్ట్ కాదు. ఇప్పుడు ఎలా చెప్పి ఆఫ్ చెప్తారు ఎక్సలెంట్ క్లాస్ మిస్ అవ్వదు. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? 2 hours టైం ఇస్తారు. 3 hours టైం ఉంది. 3 hours ఒక్కరు చేయొచ్చు, ఇద్దరు కలిపి ఎంతమంది 2 members ఇక్కడ వాళ్ళనే ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకొని ఇష్టం 2 members సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే క్లాస్ తీసుకోండి. ఒక క్లాస్ బిల్డ్ చేయండి. ఫస్ట్ ఆ క్లాస్ లో మినిమం ఒక 5 to 6 ఏమన్నా ఫీల్డ్స్ ఉన్నాయి. 5 to 6 ఫీల్డ్స్ ఉన్నాయి. 5 to 6 ఫీల్డ్స్ ఉంటే ఒక ఇద్దరు కలిపి ఒక API క్రియేట్ చేసుకోండి. అంటే ఇద్దరు ఒక ల్యాప్టాప్ చేయండి. ల్యాప్టాప్ చేసిన తర్వాత ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చూడండి. చూసిన తర్వాత గిట్ లో పుష్ చేయండి. పక్కా గిట్ లో పుష్ చేయండి. పుష్ చేసి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయండి. జస్ట్ ఓకేనా?
సో మీరు చేస్తే ఆఫ్టర్నూన్ ఇవాళ 1 hour చెప్పిన క్లాస్ ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ 2 hours ఫ్రీగా ఉంది. 2 hours కానీ లేకపోతే 1.5 hours చెప్తాను, 2.5 hours. ఆఫ్టర్నూన్ స్ప్రింగ్ డేటా చెప్పే బేసిస్ స్టార్ట్ మిస్ అవ్వద్దు. దట్స్ ఆల్ ఫర్ నౌ. సో ఇదేమన్నా కాపీ చేయాలా? ఇక్కడ డౌట్ ఉందా? కాపీ చేయాలా? ఏమన్నా కాపీ చేయాలా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కాపీ చేయాలా వద్దా? ఏం చేయక్కర్లేదా? ఓ పని చేస్తాను నేను. ఐ జస్ట్ మీకు ఎక్కడ డౌట్ ఉంటే నాకు తెలిసి యూ విల్ హ్యావ్ డౌట్ ఓన్లీ ఇన్ ద రిపాజిటరీలోనే ఉంటుంది. ఇదేమో ఫైండ్ ఆల్. ఐ విల్ టేక్ స్నైపింగ్ టూల్. అది ఈ స్నైపింగ్ టూల్ తో స్నైప్ చేసేద్దాం. Right. So I'll just open Telegram. So I'm telling you, your target must be, మీ టార్గెట్ ఏమవ్వాలో తెలుసా? మీ టార్గెట్ పక్కా ఏమవ్వాలో తెలుసా? మీద మీరు చేసేయండి. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ నౌ.